తమిళగడ్డపై 49 ఏళ్ల తర్వాత ఓ కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. డిఎంకే, అన్నా డిఎంకేల కోటలను బద్దలు కొడుతూ తలపతి విజయ్ తమిళగ వెట్రి కలగం సంచలన విజయం సాధించింది. ఆయన చెప్పినట్లే ప్రత్యర్థుల కంచుకోటల్లో తన పార్టీ జెండాను పాతారు. ముఖ్యంగా టీవీకే అధికార డిఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సమయంలో అన్నా డిఎంకే, బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమిని కూడా వెనక్కి నెట్టింది. టోటల్గా 5 దశాబ్దాల సంప్రదాయాన్ని కాదని విజయ్ ప్రభంజనాన్ని సృష్టించారు. ఇక తమిళనాడులో విజయ్కు విక్టరీకి ప్లస్ పాయింట్స్ కనుక చూస్తే సినిమాల వల్ల వచ్చిన స్టార్డమ్. ఆ స్టార్డమ్తో జెన్జీలో క్రేజ్. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, ఉత్సాహంగా వినూత్నంగా ప్రచారం నిర్వహించడం, ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడంతో ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తనపై వచ్చిన వివాదాలు, కేసులతో ప్రజల్లో సానుభూతి. మేనిఫెస్టో కూడా ముఖ్య భూమిక పోషించిందనే చెప్పాలి. ఇక ఒంటరిగా పోటీ చేయడం విజయ్ను టాలెస్ట్ పొలిటీషియన్గా నిలబెట్టింది. అంతేకాదు టీవీకే పార్టీ గుర్తు విజిల్తోనూ ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన విజిల్ పేరుతో ఓ సినిమా కూడా చేశారు. సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీవీకే విజయ్ అన్నారు. ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామన్నారు. కౌంటింగ్ మధ్యలోనే బయటకు వచ్చిన విజయ్ విజిల్ వేసి మరీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి వెళ్లారు. కాంగ్రెస్, సిపిఐ, పీఎంకే మద్దతు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తన పార్టీ ఘన విజయం సాధించడంతో విజయ్ స్వయంగా ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అభిమానుల కోలాహలం, ఈలలు, గోలల మధ్య విజయ్ చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. వేలాదిగా తరలి వస్తున్న కార్యకర్తలతో విజయ్ నివాసం, పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయాయి. ఇక విజిల్ స్టేట్ మొత్తం వినిపిస్తోంది. అధికార డిఎంకే కోలుకోలని దెబ్బ కొట్టింది టీవీకే. అయితే విజయ్ విజయం అంత ఈజీగా వచ్చిందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంత అభిమానాన్ని, మద్దతును, జనాదరణను సాధిస్తూ వచ్చారో అదే సమయంలో కష్టాలు వెంటాడాయి. ఆయన ప్రచారం వినూత్నంగా ఎంచుకున్నారు. ఫ్యాన్స్తోనే కలిసి నడిచారు. అయితే కరూర్ ర్యాలీలో జరిగిన ఘోరం ఆయనను కుంగదీసింది. దాదాపు 2 నెలల పాటు విజయ్ బయటకు రాలేదు. కరూర్ తొక్కిసలాట్లో 40 మందికి పైగా చనిపోవడం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అంతేకాదు ఆయనపై సిబిఐ కేసు నమోదు చేయడం, ఢిల్లీలో విచారణకు కూడా హాజరయ్యారు. అదే సమయంలో విజయ్ భార్య విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చింది. అంతకుముందు విజయ్, త్రిష మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తోందని డిఎంకే నేతలు ప్రచారం చేయడం, అప్పుడు విజయ్ భార్య విడాకులు ప్రకటించడం, త్రిషతో కలిసి విజయ్ పెళ్లికి అటెండ్ అవ్వడం చాలా వివాదాన్ని సృష్టించాయి. ఇక విజయ్ నటించిన జననాయకన్ సినిమాలోనూ అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. ఆయన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం, ఇప్పటికీ విడుదల కాలేకపోవడం ఒక సమస్యగా మారింది. ఇలా విజయ్ చుట్టూ చాలా వివాదాలు, కేసులు నడిచినా ఆయన మాత్రం వెనుకంజ వేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని నిర్వహించారు. విజిల్స్ వేస్తూ, సైకిల్ తొక్కుతూ, పంచ్ డైలాగ్స్ వేస్తూ అటు ఫ్యాన్స్ను, ఇటు ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ఆ జోష్ మొత్తం ఓట్లుగా టర్న్ అయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో క్లియర్గా అది స్పష్టంగా కనిపించింది. రాజకీయ రణరంగంలో దూసుకుపోతున్న విజయ్కు భార్య రూపంలోనే షాక్ తగిలింది. విజయ్ భార్య విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చింది. అంతకుముందు విజయ్, త్రిష మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తోందని డిఎంకే నేతలు ప్రచారం చేయడం, అప్పుడు విజయ్ భార్య విడాకులు ప్రకటించడం, త్రిషతో కలిసి విజయ్ పెళ్లికి అటెండ్ అవ్వడం, ఇలా చాలా వివాదాలే క్రియేట్ అయ్యాయి. ఇక విజయ్ నటించిన జననాయకన్ సినిమాతోనూ చాలా చిక్కుల్లో పడ్డాడు ఈ స్టార్ హీరో. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాడు విజయ్ దళపతి. రాహుల్, స్టాలిన్ కలిసి ప్రచారం చేయకపోవడం డిఎంకేకు మైనస్ అయిందనే కామెంట్ వినిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలను బలవంతంగా డిఎంకే అధినేత కొన్నారంటూ టీవీకే ప్రచారం చేసింది. నిజమైన కాంగ్రెస్ మాకే మద్దతు అంటూ విజయ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక డిఎంకే ఎన్నికల మేనిఫెస్టో పైన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నా కొడుకుకు పట్టం కట్టడంపై పార్టీ నేతలు చాలా మంది పెదవి విరిచారు. ఇప్పుడు ఇదే మైనస్ అయిందనే టాక్ ఉంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించింది ఒక చారిత్రాత్మక విజయమని, రాష్ట్రానికి ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని ఆయన తండ్రి చంద్రశేఖర్ కొనియాడారు. సమాజానికి సేవ చేయాలనే తపన విజయ్కి ఎప్పటి నుంచో ఉందని, అందుకే ప్రజలందరూ విజయ్ను తమ ఇంటి బిడ్డగా భావించి గుండెల్లో పెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ అద్భుత విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. నటి త్రిష సుమారు 20 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని, అది తన కళ అని ఆమె చాలా ఓపెన్గా చెప్పారు.
ఇటీవల హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తన పార్టీని ప్రకటించిన నేపథ్యంలో త్రిష పాత వీడియోలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తమిళనాట విజయ్ ప్రభంజనంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. వైసీపీ అధినేత జగన్, మంత్రి నారా లోకేష్, నటులు కాజల్ అగర్వాల్, సాయి ధరమ్ తేజ్, విశాల్, వరలక్ష్మి, శరత్ కుమార్ సహా పలువురు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విజయ్ విజయం ప్రజల నమ్మకం, ప్రేమకు నిదర్శనమన్నారు. ప్రజలు భారీగా మద్దతు ఇచ్చారని, ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులో ప్రజల ఆశలను నెరవేర్చాలని, రాష్ట్రంలో మంచి మార్పు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి చెందడం ఈ ఎన్నికల్లో మరో కీలక పరిణామం. కొలత్తూరు నుంచి పోటీ చేసిన స్టాలిన్ టీవీకే అభ్యర్థి బాబు చేతిలో ఓడిపోయారు. స్టాలిన్ కుమారుడు డీఎంకే కీలక నేతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి ఎదురెత్తుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో టీవీకే 108 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ మొదటి స్థానంలో ఉండగా 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న డీఎంకే కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక అన్నా డీఎంకే కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. విజయ్ గెలుస్తారని కొన్ని సంస్థలు అంచనా వేసినా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే గెలుపు ఖాయమని చెప్పాయి. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం గెలుపు విజయ్దని తేల్చేశాయి.